జై తెలుగుదేశం గట్టిగా జై తెలుగుదేశం. ఇవాళ ఇక్కడ మనం జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మా అభ్యర్థి కరణం గోపి గారు 139వ డివిజన్ ఈస్ట్ ఆనంద్బాగ్ ఈ అభ్యర్థిని పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఈ డివిజన్లో ఎక్కడా లేదు. ఎందుకంటే ఆయన నిరంతరం ప్రజల్లో ఉండి ప్రజాసేవ చేసుకుంటా ముందరికెళ్ళినోడు. అట్లాంటి అభ్యర్థుల్ని గమనించి అట్లాంటి అభ్యర్థులకి మాత్రమే అభ్యర్థిత్వం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతసేపు ఇంతమంది వక్తలు మాట్లాడినారు, ఇంకా మాట్లాడేటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఒకటే విషయం చెప్పి ముగిస్తా. మొన్న కరోనా సమయంలో టిఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడైనా సో కాల్డ్ ఏదైతే బస్తీలలో లీడర్లు ఉంటారో వాళ్ళు ఉంటారో వీళ్ళు ఉంటారో ఎవరైనా సరే ఒక్కరైనా మీ దగ్గరకు వచ్చి మీకు జరిగింది ఏంటిది, మీ ఇంట్లో తిననీకి ఇంత తిండి ఉన్నదా లేదా అని అడిగినటువంటి పాపాన్ని ఎవరైనా పోయినరా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఆ అక్క అక్కడ చెప్తుంది రాలేదని గట్టిగా ఇట్లా చెయ్యి ఊపుతున్నాను. అట్లనే మొన్న నిజమక్క నేను కూడా దాన్ని నమ్ముతున్నాను. మళ్ళీ మొన్న వరదల సమయంలో ఒక్క నాయకుడైనా వచ్చి నేనున్నా మీ ఇంట్లో బియ్యం పోతే నేను బియ్యం తెచ్చిస్తా, లేకపోతే మీ ఇంట్లో ఎక్కడైతే పిల్లల సర్టిఫికెట్లు కూడా తడిచిపోయినటువంటి సందర్భాలు చూసినాం. ఎవడన్నా వచ్చి ఒక్కడైనా మాట్లాడిండా? మాట్లాడలే. ఆ రోజున కోవిడ్ సమయంలో కానీ వరదల సమయంలో కానీ ఎక్కడన్నా హైదరాబాద్ వ్యాప్తంగా నిజంగా మాట్లాడితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడన్నా ఏ రాజకీయ అంతే కదా అక్క కరెక్ట్ గా చెప్పింది. పక్కన నుంచే అయిపోయారు వాళ్ళే చెప్తున్నారు మేమే చేసినాం తప్పు మేమే చేస్తున్నామని చెప్పుకుంటూ పోతున్నారు. ఇంకొక విషయం ఒకటే ఒక్క విషయం చెప్పి ముగిస్తాను నేను. ఎప్పుడైనా సరే అంతే నవ్వేదేమన్నా నిజమే వాళ్ళే చెప్పుకుంటూ పోతున్నారు మేమే చేసినామని ఇట్లా చేయకుండా పట్టేవాళ్ళు. సరే తెలంగాణ వచ్చినాక మన బతుకులు బాగుపడతాయి అనేటువంటి ఒక మాట ఏదైతే చెప్పి తెలంగాణ తెచ్చుకున్నామో ఇవాళ రోజున మన బతుకులు ఏం బాగుపడలేదు. బంగారు తెలంగాణ కాదు బూడిద తెలంగాణ చేసి ఇవాళ రోజున ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో ఎవరు మాకేమన్నా చేయగలరు